హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నివేదికలు అంటే ఇండెక్స్కి సంబంధించిన పూర్తి సమాచారం అండి. 2024లో అప్డేట్ అయిన మొత్తం ఇండెక్స్ అయితే ఇంట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2024 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 134వ స్థానం అండి. మన ఇండియా స్థానం వచ్చేసి. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్, సెకండ్ నార్వే, థర్డ్ ఐస్లాండ్. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చివరి దేశం వచ్చేసి చాడ్ దేశం. నెక్స్ట్, 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 105వ స్థానం మన ఇండియా ర్యాంకు. అయితే దీంట్లో స్కోర్ ప్రకారం ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఇండియా స్కోర్ వచ్చేసి 28.7. టాప్ దేశాలు చూడండి. టాప్ దేశం అంటే అతి ఎక్కువగా ఆకలి సూచిలో ఉన్న ముందు స్థానం అనమాట. సోమాలియా 127వ స్థానం అండి. సెకండ్ వచ్చేసి 126వ స్థానం యెమెన్. అయితే 2023లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 111వ స్థానంలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ డెన్మార్క్ అండి, ఫస్ట్ ప్లేస్. అయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 93వ స్థానం. టాప్ దేశాలు చూద్దామండి. డెన్మార్క్ ఫస్ట్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ న్యూజిలాండ్. చివరి స్థానాలు సోమాలియా, వెనిజులా మరియు సిరియా. నెక్స్ట్ క్వశ్చన్, UNSDSN విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 109వ స్థానం. అయితే 2023లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 112వ స్థానం. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్ కాక చివరి స్థానం వచ్చేసి దక్షిణ సుడాన్. అయితే ఇక్కడ SDSN చెప్పుకున్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. నెక్స్ట్, 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 159వ స్థానం. అయితే దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్. చివరి దేశాలు ఎరిత్రియా చివరి దేశం అండి, సిరియా నెక్స్ట్. అయితే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇచ్చింది ఎవరయ్యా అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ. నెక్స్ట్, 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 116వ స్థానం. అయితే 2023లో చూసుకుంటే 126వ స్థానంలో ఉండేది. అయితే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో టాప్ దేశాలు ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ ఆస్ట్రియా, ఫోర్త్ వచ్చేసి న్యూజిలాండ్. చివరి దేశం యెమెన్, సూడాన్, దక్షిణ సూడాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న దేశం ఫిన్లాండ్. టాప్ దేశాలు ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 126వ స్థానం. అయితే చివరి స్థానం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి, 143వ దేశం ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, సిప్రి నివేదిక ప్రకారం బలమైన సైన్యాల్లో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ మన ఇండియా స్థానం 4వ స్థానం అండి. టాప్ దేశం వచ్చేసి ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా. నెక్స్ట్, 2024 సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై ఓన్లీ అణ్వాయుధాలపై నుండి అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానం. సో ఇక్కడ బలమైన సైన్యాల్లో వచ్చేసి 4వ స్థానం, అణ్వాయుధాలపై ఖర్చు చేస్తున్న స్థానాలు చూసుకుంటే 6వ స్థానం. అయితే అణ్వాయుధాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాలు చూసుకుంటే ఫస్ట్ USA, సెకండ్ చైనా, థర్డ్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? సో చూడండి, ఇందాక మనం చెప్పుకున్నది బలమైన సైన్యాల్లో 4వ స్థానం అండి, అణ్వాయుధాల్లో 6వ స్థానం, మరి ఫైర్ పవర్ ఇండెక్స్లో కూడా 4వ స్థానం. అయితే ఈ ఫైర్ పవర్ ఇండెక్స్లో టాప్ దేశాలు అమెరికా, రష్యా మరియు చైనా. నెక్స్ట్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 42వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ UK, థర్డ్ ఫ్రాన్స్. నెక్స్ట్,
2024 యుఎన్డిపి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇది. ఆన్సర్ 108వ స్థానం. అయితే టాప్ దేశాలు చూడండి, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే. యుఎన్డిపి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1965లో దీనిని స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. ప్రజెంట్ యుఎన్డిపి యొక్క చైర్మన్ అచిమ్ స్టైనర్. అచిమ్ స్టైనర్ ప్రజెంట్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇందాక మనం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ చెప్పుకున్నామండి. దాంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 108వ ర్యాంక్ ఉండేది. ఇది వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఆన్సర్, దీంట్లో మన ఇండియా ర్యాంక్ 129వ స్థానం. అయితే ఇదే డబ్ల్యూఏఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 2023లో చూసుకుంటే 127వ స్థానంలో ఉండేది. సో 2 ర్యాంకులు దిగజారి 129వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ గ్లోబల్ జెండర్ ఇండెక్స్లో టాప్ దేశాలు చూసుకుంటే ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో, దీంట్లో కూడా ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ అండి, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే. సో ఇక్కడ కూడా సేమ్ ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే టాప్ దేశాలు. అయితే ఇక్కడ చివరి దేశాలు చూసుకుంటే సుడాన్ లాస్ట్ అండి, దాని తర్వాత పాకిస్తాన్ ఉంది. అయితే చూడండి ఈ డబ్ల్యూఈఎఫ్ దీని గురించి పూర్తి సమాచారం చూద్దాం. డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. దీని యొక్క స్థాపన 1971లో దీన్ని స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంటుంది. స్విట్జర్లాండ్లోనే జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి క్లాబుస్ స్కవాబ్. క్లాబుస్ స్కవాబ్ ఇక్కడ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో ఈజ్ ది డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ స్థానంలో బీ రెడీ అనే కొత్త నివేదికను ఎవరు విడుదల చేస్తారు? ప్రపంచ బ్యాంక్ వచ్చేసి ఈజ్ ద డూయింగ్ అనే రిపోర్ట్ను విడుదల చేసేది. ప్రజెంట్ దీనిని బీ రెడీ అనే పేరుతో విడుదల చేయనున్నారు. అయితే ఈ 2024 సంబంధించిన ఈ ఇండెక్స్ అనేది ఇంకా వెలువడలేదండి. సో త్వరలోనే వస్తుంది అనుకుంటున్నా, ఇంకా రాలేదన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్, 39వ స్థానం. అయితే మొత్తం 119 దేశాలు ఉంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 39వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ అమెరికా, సెకండ్ స్పెయిన్, థర్డ్ జపాన్, చివరి దేశం వచ్చేసి మాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 3వ స్థానం. దీంట్లో ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ యూకే, థర్డ్ ఇండియా. నెక్స్ట్, 2024 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? చూడండి ఇన్వెస్ట్మెంట్లో. ఆన్సర్, 15వ స్థానం. అయితే మన ఇండియా 2022లో చూసుకుంటే 8వ స్థానంలో ఉండేదండి. ప్రజెంట్ 7 స్థానాలు పడిపోయి 15వ స్థానంలో వెళ్ళిపోయింది. టాప్ దేశాలు ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. అయితే ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు ఎవరిచ్చారయ్యా అంటే అంక్టాడ్ అనే సంస్థ, అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, WTO 2023 వరల్డ్ ట్రేడ్ స్ట్రాటజిక్స్ ప్రకారం ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్, 8వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ ప్లేస్ యూరోపియన్ యూనియన్, సెకండ్ అమెరికా, థర్డ్ బ్రెజిల్. నెక్స్ట్, 2024 హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 3వ స్థానం మన ఇండియా ఉందండి. 3వ స్థానంలో మన ఇండియా. టాప్ దేశాలు ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది హురున్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ బీజింగ్కు చెందింది. నెక్స్ట్, విదేశీ మారక నిల్వలలో ప్రపంచంలో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? మన ఇండియా స్థానం వచ్చేసి 4వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్. నెక్స్ట్, 2024 ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్, 84వ ర్యాంకు.
దీంట్లో టాప్ దేశాలు హాంకాంగ్ ఫస్ట్, సెకండ్ సింగపూర్, స్విట్జర్లాండ్ మరియు న్యూజిలాండ్. నెక్స్ట్ 2024 రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 79వ స్థానం. 79వ స్థానంలో మన ఇండియా ఉందండి. మొత్తం దేశాలు 142. దీంట్లో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ నార్వే, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ స్వీడన్. చివరి దేశాలు వెనుజులా, కాంబోడియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు హైతీ. అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎవరయ్యా అంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు. అయితే ఈ నివేదిక అనేది ప్రభుత్వ అధికారాలపై ఆంక్షలు, అవినీతి, ఓపెన్ గవర్నమెంట్, ప్రాథమిక హక్కులు, ఆర్డర్ అండ్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్ వంటి 8 అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్ అండి. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ దేశాల విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు చూడండి: చైనా, అమెరికా, భారత్, రష్యా మరియు జపాన్. అంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ ర్యాంక్. నెక్స్ట్ 2024 వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ రిపోర్ట్ ప్రకారం 2023లో పేటెంట్లను ఫైలింగ్లో ఇండియా ర్యాంక్ ఎంత? అంటే 2023లో పేటెంట్ ఫైలింగ్ ఉంటాయి కదా, సో వాటిలో మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 6వ ర్యాంకు. అయితే మన ఇండియా మొత్తం 64,480 పేటెంట్లు దాఖలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా. నెక్స్ట్ యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన 2024 గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 42వ స్థానం. ఫస్ట్ ప్లేస్ యుఎస్, సెకండ్ యూకే. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ అండి. ఎప్పటికీ మన ఇండియా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది దాదాపుగా. అయితే మన దేశంలో టాప్ రాష్ట్రం చూసుకుంటే పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ టాప్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. అయితే దీంట్లో మన ఇండియా ర్యాంక్ చూసుకుంటే 23వ స్థానంలో మన ఇండియా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ 2022 నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది ఏ దేశంలో మరణించారు? ఆన్సర్ మన ఇండియాలోనే మరణించమనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 10వ ర్యాంక్ అండి. అయితే ఈ ఇండెక్స్లో టాప్ 3 స్థానాలు ఏ దేశం కూడా ఇవ్వలేదండి. 4వ స్థానం వచ్చేసి డెన్మార్క్ నిలిచింది. అయితే ఈ నివేదికను ఎవరిచ్చారయ్యా అంటే జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. సో ఈ ముగ్గురు కలిసి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మన ఇండియా 10వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. నివాస యోగ్యత, సంస్కృతి వంటి అంశాలలో 2025 ప్రపంచంలో ఉత్తమ నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ లండన్. టాప్ నగరాలు ఫస్ట్ లండన్, సెకండ్ న్యూయార్క్, థర్డ్ ప్యారిస్, ఫోర్త్ వచ్చేసి టోక్యో. అయితే ఈ ఇండెక్స్లో టాప్ 100 సిటీస్లో కూడా మన ఇండియా నుంచి ఒక్క నగరం కూడా లేకపోవడం గమనార్హం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ సింగపూర్. అయితే దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 51వ ర్యాంకు. అయితే టాప్ దేశాలు ఫస్ట్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ అమెరికా. నెక్స్ట్. ప్రపంచ బ్యాంక్ ప్రకారం 2023 లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 38వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ సింగపూర్, సెకండ్ ఫిన్లాండ్. నెక్స్ట్. 2024 గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్ట్ ప్రకారం 2023లో సౌరశక్తి ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్.
నెక్స్ట్ 2024 FAO గ్లోబల్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్న మొదటి దేశం ఏది? టాప్ ర్యాంకులో ఉన్న దేశం చైనా అండి, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. WHO యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక హెపటైటిస్ బి మరియు సి కేసుల పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి చైనా. అయితే WHO గురించి పూర్తి సమాచారం అండి. ఇక్కడ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1948లో జరిగింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. ప్రెజెంట్ చైర్మన్ టెడ్రోస్ అధనోమ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఎంక్టాడ్ నివేదిక ప్రకారం 2023లో సేవల ఎగుమతుల రంగంలో ప్రపంచంలో మన ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 7వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ US, సెకండ్ UK, థర్డ్ జర్మనీ. యుంక్టాడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో భారతదేశం యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ పోర్టల్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. టాప్ స్థానాలు చూసుకుంటే కోనెప్స్ పోర్టల్, సెకండ్ వచ్చేసి జివిజ్. నెక్స్ట్. 2024 గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్లో మరియు స్టాటిస్టిక్స్ నివేదికలో డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? చూడండి, గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం డిజిటల్ సేవల ఎగుమతిలో మన ఇండియా ర్యాంక్. ఆన్సర్ 4వ ర్యాంక్. టాప్ దేశాలు ఫస్ట్ అమెరికా, సెకండ్ UK, థర్డ్ ఐర్లాండ్. ఈ నివేదిక ఇచ్చింది WTO. నెక్స్ట్. 2024లో మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారండి, ఫస్ట్ స్థానంలో ఉన్నారు. సెకండ్ క్లాడియా షెంభం, థర్డ్ జవీర్ మిలే, ఫోర్త్ వచ్చేసి వివోలా ఎమహెర్డ్. నెక్స్ట్. 2024 బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా మరియు సౌత్ ఏషియా అవార్డును ఏ ఎయిర్పోర్ట్ అందుకుంది? ఆన్సర్ GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే 2024 బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ వరల్డ్లో టోక్యో నరిటా. చూడండి, వరల్డ్లో చూసుకుంటే టోక్యో నరిటా, ఇక్కడ ఇండియా మరియు సౌత్ ఏషియా చూసుకుంటే GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే ఈ అవార్డు ఇచ్చింది స్కైట్రాక్స్ అనే సంస్థ. నెక్స్ట్. 2024 స్కైట్రాక్స్ ప్రకారం వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖతర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్లేసు. చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం సింగపూర్. నెక్స్ట్ వచ్చేసి ఇంచియాన్ విమానాశ్రయం. నెక్స్ట్. ఇటీవల డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా ప్రపంచంలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. టాప్ దేశాలు అమెరికా మరియు చైనా. నెక్స్ట్. 2024 స్కైట్రాక్స్ అత్యుత్తమ గ్లోబల్ ఎయిర్లైన్స్ జాబితాలో ఏ ఎయిర్లైన్ మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఖతార్ ఎయిర్వేస్. అయితే ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్ చూసుకుంటే ఖతార్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ సింగపూర్, థర్డ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ఇండియాలో టాప్ చేసుకుంటే విస్తారా ఎయిర్వేస్ అనేది మన ఇండియా నుంచి ఫస్ట్ ర్యాంక్ అండి, ప్రపంచపరంగా 16వ స్థానం. నెక్స్ట్. ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాల జాబితాలో మొదటి స్థానంలో ఏది నిలిచింది? ఆన్సర్ అంగకోర్ వాట్ మొదటి స్థానం. సెకండ్ ప్లేస్ వచ్చేసి తాజ్మహల్ అండి, మన ఇండియాలోనిది సెకండ్ ప్లేస్లో నిలిచింది. మరియు 10వ స్థానంలో ఇండియాలోని హంపి నిలిచింది. నెక్స్ట్. ఇటీవల ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ న్యూయార్క్ నగరం. అయితే మన ఇండియా నుంచి ఎంపికైన నగరాలు చూసుకుంటే ఢిల్లీ మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ అండి, ప్రపంచపరంగా 350వ స్థానం. అయితే ఈ ర్యాంకులన్నింటిలో అయితే చివరిన ఉన్న ర్యాంక్ వచ్చేసి సుల్తాన్పూర్ యూపీలోనిది. నెక్స్ట్ క్వశ్చన్. టెస్ట్ అట్లాస్ వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? చూడండి, వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంక్స్ ఇవి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ నాప్లాస్ పట్టణం అండి, ఇటలీలోనిది. ఇక్కడ టాప్లో నిలిచింది పిజ్జా మార్గరిటా. సెకండ్ ప్లేస్ మిలాన్, ఇటలీలోనిదే. దీంట్లో రిసోటా అలా మిలాన్సి అనే తిను పదార్థం సెకండ్ ప్లేస్లో నిలిచింది. థర్డ్ ప్లేస్
ఇటలీలోని బొలాన్గా. టాగ్లియోటిలి అల్ రాగు అనేది 3వ స్థానంలో నిలిచింది. మన ఇండియా నుంచి చూసుకుంటే ఇండియాలోని ముంబై అండి. ముంబైలోని స్పెషల్ వడాపావ్ ప్రపంచపరంగా 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో విడుదలైన 2022 చిరుతపులి నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో చిరుతపులులు ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్. 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? చూడండి, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆన్సర్ 176వ స్థానం. అయితే 2023లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 180 ర్యాంకు ఉండేది. దాన్ని 4 స్థానాలు ఎగబాకి అంటే తగ్గించి 176వ స్థానానికి నిలిచింది. దీంట్లో మొదటి స్థానం ఎస్టోనియా దేశం, చివరి దేశం వచ్చేసి లావోస్. నెక్స్ట్. ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారిగా ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ అనండి మన ఇండియా, సెకండ్ నైజీరియా, థర్డ్ ఇండోనేషియా. నెక్స్ట్. 2024 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? సో ఇందాక వచ్చింది ఇది 7వ స్థానం. టాప్ 3 ప్లేసెస్ ఎవరికి లేదు. 4th ప్లేస్ డెన్మార్క్, 5th ఎస్టోనియా. నెక్స్ట్. 2024 ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ పాకిస్తాన్లోని లాహోర్ అండి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మన ఇండియాలోని ఢిల్లీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి వియత్నంలోని హనోయ్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. అయితే ఇక్కడ అతి తక్కువ కాలుష్య నగరం వచ్చేసి రష్యాలోని క్రసానోయార్స్క్, ఇది లాస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. చివరి స్థానంలో ఈ క్రసానోయార్స్క్ అనేది నిలిచింది. నెక్స్ట్. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 63వ స్థానం. అయితే 2023లో 67వ స్థానంలో ఉండేదండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే స్వీడన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్. నెక్స్ట్. 2024 స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో భారతదేశం స్థానం ఎంత? సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా ర్యాంక్ అండి, ఫస్ట్ ప్లేస్ చైనా. నెక్స్ట్. మొదటి గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 176వ స్థానం. ఫస్ట్ ప్లేస్ లక్సెంబర్గ్, సెకండ్ ఎస్టోనియా, థర్డ్ డెన్మార్క్. చివరి స్థానం అంటే 180వ స్థానం వచ్చేసి కిరిబాటి దేశం. నెక్స్ట్. UN ఉమెన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళా దేశాధినేతలు, మంత్రివర్గ సభ్యుల సంఖ్య పరంగా భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ 180 స్థానాలలో 171వ స్థానంలో మన ఇండియా నిలిచిందండి. టాప్లో ఉన్నది ఫిన్లాండ్. నెక్స్ట్. 2024 డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్తా బ్రాండ్ ఏది? ఆన్సర్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో, సెకండ్ ప్లేస్ BBC. నెక్స్ట్. 2023-24లో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుండి వచ్చినట్లు కేంద్రం తెలిపింది? ఆన్సర్ సింగపూర్ అండి ఫస్ట్ ప్లేస్. సింగపూర్ దేశం నుంచి మన ఇండియాకు ఎక్కువగా FDIలు రావడం జరిగింది. సెకండ్ మారిషస్, థర్డ్ అమెరికా. అయితే ప్రపంచపరంగా FDI సేకరణలో టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా. అయితే ఈ సేకరణలో మన ఇండియా స్థానం 15వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 10వ స్థానం. అయితే ఈ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో టాప్ దేశాలు ఫస్ట్ రష్యా, సెకండ్ ఉక్రెయిన్, థర్డ్ చైనా, ఫోర్త్ US. నెక్స్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 72వ స్థానం. ఇక్కడ టాప్ దేశాలు సింగపూర్, డెన్మార్క్ మరియు అమెరికా. నెక్స్ట్. 2024 నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 49వ స్థానం. చూడండి, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 49వ స్థానం. 2023లో 60వ స్థానంలో ఉండేదండి. 2024లో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ USA, సెకండ్ సింగపూర్, థర్డ్ ఫిన్లాండ్. నెక్స్ట్. జనరేటివ్ AI ఆవిష్కరణలో
ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్, మన ఇండియా వచ్చేసి 5వ స్థానం. టాప్ దేశాలు చైనా, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నెక్స్ట్, 2024లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఎగుమతులలో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్, 3వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి చైనా. నెక్స్ట్, 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియా నుండి మొదటి స్థానంలో ఏ కంపెనీ నిలిచింది? ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అయితే ఈ 500 లిస్టులో 86వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి 95వ స్థానం, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చేసి 116వ స్థానం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 306వ స్థానం. నెక్స్ట్, ఫార్చ్యూన్ 100 మంది అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్న భారతీయుడు ఎవరు? ఆన్సర్, ముఖేష్ అంబానీ. అయితే మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ కాక ప్రపంచపరంగా 12వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఎలన్ మస్క్. నెక్స్ట్, 2024 యుఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఏది నిలిచింది? సో ఇందాక కూడా వచ్చింది క్వశ్చన్ ఇది. స్విట్జర్లాండ్ ఇందాక కూడా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది, సెకండ్ జపాన్, థర్డ్ అమెరికా. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 33వ స్థానం. నెక్స్ట్, 2024 గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 39వ స్థానం. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్, 3వ స్థానం అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్, సింగపూర్. టాప్ దేశాలు ఫస్ట్ సింగపూర్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ డెన్మార్క్. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 39వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మరియు డెవలప్మెంట్ స్టడీస్ కోర్సులలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ సుసెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, 9వ 2024 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్, ఐఐటి మెడ్రాస్. అయితే ఇక్కడ ఈ ర్యాంకులు అనేవి 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి సమగ్ర శ్రేణి ర్యాంకింగ్, ఇంకోటి యూనివర్సిటీ ర్యాంకింగ్. సమగ్ర శ్రేణి ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఐఐటి మెడ్రాస్, సెకండ్ ప్లేస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇక్కడ టాప్ యూనివర్సిటీలు చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో వచ్చింది. నెక్స్ట్, 2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యధిక ర్యాంకులను పొందింది? ఆన్సర్, ఐఐటి ఢిల్లీ. అయితే ఇక్కడ టాప్లో ఐఐటి ఢిల్లీ 171 ర్యాంకులు ఉందండి. మన ఇండియా నుంచి మొదటి స్థానంలో ఉంది. 2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏసియాలో టాప్ 50లో ఏ భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? సో ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీలోని ఓన్లీ ఏసియాలో చూసుకుంటే ఐఐటి ఢిల్లీ 46వ ర్యాంకు, ఐఐటి బాంబే 48వ ర్యాంకు. ఆసియాలో టాప్ యూనివర్సిటీలు చూసుకుంటే పీకింగ్ యూనివర్సిటీ, హాంకాంగ్ యూనివర్సిటీ. నెక్స్ట్, 2024 ప్రపంచంలో టాప్ 5 అత్యుత్తమ స్కూళ్ల జాబితాలో ఇండియా నుండి ఏ స్కూల్స్ నిలిచాయి? ఆన్సర్, 3 స్కూల్స్ అయితే నిలిచాయండి. అవి రాయల్ ఇంటర్నేషనల్ స్కూల్, సిఎం రైజ్ స్కూల్ వినోబా, మూడోది వచ్చేసి కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. నెక్స్ట్, 2024 ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్, మన ఇండియా నుంచి మొదటి స్థానంలో ఢిల్లీ ఉందండి. అయితే ప్రపంచపరంగా టాప్ ర్యాంకులు చూసుకుంటే ఫస్ట్ లండన్, సెకండ్ టోక్యో. అయితే ప్రపంచ ర్యాంకింగ్లో మన ఢిల్లీ స్థానం చూసుకుంటే 111వ ర్యాంకులో ఉంది. నెక్స్ట్, 2024 అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ పోటీలో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్, 4వ స్థానం. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ ప్రకారం 2024 గ్లోబల్ టాప్ ఎడ్యుటెక్ ర్యాంకింగ్స్లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? చూడండి,
ఎడిటెక్ ర్యాంకింగ్స్ ఇవి? ఆన్సర్ సింగపూర్కు చెందిన ఎమిరేటస్, సెకండ్ మైంబ్రేస్, థర్డ్ ఆప్యా. నెక్స్ట్, అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా ఏ బ్యాంక్ నిలిచింది? ఆన్సర్ ఎస్బీఐ. నెక్స్ట్, జాబ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ జాబ్స్ డయాగ్నోస్టిక్స్ ఫర్ యంగ్ పీపుల్ పేరుతో ప్రపంచ బ్యాంక్ నివేదికను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ధర్మేంద్ర ప్రధాన్ మరియు మాన్సుఖ్ మాండవియా. నెక్స్ట్, అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక ఫస్ట్ ప్లేస్, సెకండ్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ మన ఆంధ్రప్రదేశ్. అయితే మన ఇండియాలో అతి తక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మేఘాలయ. నెక్స్ట్, 2024 స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ ఫస్ట్ ప్లేస్, సెకండ్ తమిళనాడు, థర్డ్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, డిపిఐఐటి డేటా ప్రకారం 2024-25 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర మొదటి స్థానం, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల జీఈపీ ఇండెక్స్ను ఇండియాలో ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. జీఈపీ అంటే గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్. నెక్స్ట్, 2023-24లో మత్స్య సంపద ఎగుమతుల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, సెకండ్ గుజరాత్, థర్డ్ కర్ణాటక. నెక్స్ట్, 2023-24 వరి ధాన్యం ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద క్రెడిట్ పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ అర్బన్ లివ్లీహుడ్స్ మిషన్ యోజన పనితీరు మరియు ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ ప్రదర్శన రాష్ట్రం అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కేరళ ఫస్ట్ అండి, సెకండ్ యూపీ, థర్డ్ రాజస్థాన్. సో ఇదండి మన ఇండెక్స్ అంటే నివేదికలకు సంబంధించిన 2024 ఫుల్ రౌండప్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.